ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన మాటపై వెనక్కి తగ్గది అంటోంది కాంగ్రెస్ సర్కార్. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలని చూస్తోంది. ముందుగా లోకల్ బాడీల్లో అమలు చేసి న్యాయ చిక్కులు రాకుంటే ముందుకు వెళ్లాలని చూస్తోంది. అదేవిధంగా న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక లీగల్ టీంలు ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై వెనక్కి తగ్గేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 42% తగ్గకుండా బీసీ రిజర్వేషన్ల అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ కులగణన నివేదిక, బీసీ డెడికేటెడ్ కమిషన్ బీసీలకు అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లు సిఫార్సు చేస్తే ఆ మేరకు ఇచ్చేద్దామని మంత్రుల సమావేశంలో సీఎం అన్నట్టు తెలుస్తోంది. ఎంత జనాభాకు అంత వాటా అనే నినాదంతో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నారని, దానికి రాష్ట్రం నుంచే మొదలుపెట్టి ఆదర్శంగా నిలవాలని చెప్పినట్లు సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామన్నారు సీఎం. వార్డులు, పంచాయతీల వారీగా బీసీ రిజర్వేషన్లపై బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సులను అమలు చేద్దామన్నారు. బీసీ రిజర్వేషన్లు 42% లేదంటే బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసినంత అమలు చేస్తే న్యాయపరంగా ఏమైనా సమస్యలొచ్చే అవకాశం ఉందా అనే దానిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఒకవేళ బీసీలకు ప్రభుత్వ పరంగా స్థానిక సంస్థల్లో విద్య, ఉద్యోగాల పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తే న్యాయపరమైన చిక్కులొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందన్నారు రేవంత్. అందుకే ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుంటే యథావిధిగా ముందుకు వెళ్దామన్నారు. ఏమైనా సమస్యలు వస్తే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఎక్కడెక్కడ బీసీ రిజర్వేషన్లకు సిఫార్సులు చేస్తుందో ఆయా వార్డులు, పంచాయతీల వారీగా పార్టీ పరంగా బీసీ అభ్యర్థులను నిలబెడదామన్నారు. బీసీ రిజర్వేషన్లపై కింది స్థాయిలోని పార్టీ ఎమ్మెల్యేలు, క్యాడర్లోకి ఈ సందేశాన్ని బలంగా తీసుకువెళ్లాలని మంత్రులకు ఆయన సూచించారు. అవసరమైతే దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేద్దామన్నారు రేవంత్. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే మిగతా పార్టీలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు సీఎం. ఇతర పార్టీలు బీసీ నినాదం ఎత్తుకుంటాయన్నారు. దీంతో బీసీలకు అత్యధిక సీట్లు దక్కుతాయన్నారు. ఇదే జరిగితే దేశంలోనే మొదటిసారి బీసీలకు తగిన స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్కు దక్కుతుందన్నారు. ప్రభుత్వం తరపున రిజర్వేషన్లు అమలు చేస్తే వచ్చే న్యాయపరమైన చిక్కులకు సంబంధించి ప్రత్యేక లీగల్ టీం ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.